యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 7వ విడత అయిన ఈసారి పూర్వాంచల్లోని 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గంలోని వారణాసి అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఇవాళే పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ బూత్ల దగ్గర భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అందరి కళ్లు వారణాసి అసెంబ్లీ సెగ్మెంట్ పైన ఉన్నాయి. వారణాసి లోక్సభ నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నక్సలైట్ల ప్రభావం ఉంది. దీంతో ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇవాళ జరిగే చివరి విడత పోలింగ్ లో 1,41,00,000 మంది ఓటర్లు పాల్గొంటున్నారు. 14,458 పోలింగ్ బూత్లలో ఓటింగ్ కొనసాగుతోంది. నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో మోదీ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించడంతో ఎన్నికల సంఘం యూపీలో 7 దశలుగా ఎన్నికలు నిర్వహిస్తోంది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన సోన్భద్ర, మీర్జాపూర్, చందౌలి జిల్లాల్లో భారీ భద్రత మధ్య ఓటింగ్ జరుగుతోంది. అటు మణిపూర్లోనూ ఆఖరి విడత పోలింగ్ జరుగుతోంది. మణిపూర్లోని 22 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రజలు. నిన్న కంజోంగ్లో బాంబు పేలుడు జరగడంతో సెక్యూరిటీని మరింత పెంచారు. ఇక్కడ కూడా ఇవాళ పోలింగ్ కొనసాగుతోంది. एक सेकंड में मतलब